నాకు ఏమి ఇచ్చింది, ఈ క్రిస్మస్ నా కుటుంబానికి ఏమి ఇచ్చింది, లేదా ఈ క్రిస్మస్ నా జీవితానికి ఏమి ఇచ్చింది, లేదా ఈ క్రిస్మస్ నా సంఘానికి ఏమి ఇచ్చింది, లేదా ఈ క్రిస్మస్ నా గ్రామానికి ఏమి ఇచ్చింది అనే విషయం గురించి మనం ఆలోచించాలి. చెప్పండి, ఈ క్రిస్మస్ మన జీవితానికి ఏమి ఇచ్చింది? మనం కనుక ప్రశ్నలు అడిగినట్లయితే ప్రజలందరికీ కూడా పలు రకాల సమాధానాలు చెప్తారు. క్రిస్మస్ నాకు సంతోషం ఇచ్చిందండి, వెరీ గుడ్. ఓ, క్రిస్మస్ నాకు కొత్త బట్టలు కొనుక్కొని తొడుక్కునే అవకాశాన్ని ఇచ్చిందండి అని మరికొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే క్రిస్మస్ నాకు దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన సన్నిధిలో గడిపే అవకాశాన్ని ఇచ్చింది అని మరి కొంతమంది అంటారు. మా గుంటూరులో యాక్చువల్గా మా సంఘంలో ప్రత్యేకంగా 3 సంఘాల్లో కూడా ఈ నెలంతా కూడా ప్రతిరోజు రాత్రి క్రిస్మస్ ఆరాధన అనేది జరుగుతూ ఉంటుంది. ఈ క్రిస్మస్ ఆరాధన గురించి ఆలోచించినట్టయితే ఈ నెలంతా కూడా మేము పాంప్లెట్లు కొట్టించేస్తారు. 3 సంఘాలకి 3 రకాల పాంప్లెట్లు. ప్రతిరోజు కూడా ఎవరొకరి ఇంటి దగ్గర ప్రార్థన ఉంటుంది. అయితే వారు ఎలా చేస్తారు ఈ ప్రార్థన అంటే ఏదో సింపుల్గా ఎందుకయ్యా అన్నట్టుగా చేయరు. వారు ఎంత చక్కగా చేస్తారంటే ప్రతి ఇంటిలో కూడా భోజనాలు సిద్ధం చేస్తారు. ప్రతి ఇంటిలో కూడా ప్రార్థన జరిగితే ఊరిలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఆ ఇంటికి వస్తారు. చూడండి, ఈ విధంగా వారు క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఈ క్రిస్మస్ వారు సత్యాన్ని గమనించారు. ఈ క్రిస్మస్ మా జీవితాలకు సంతోషాన్ని ఇచ్చింది కనుక ఈ సంతోషాన్ని మేము ఇతరులకు పంచాలి అన్నటువంటి తాత్పర్యాన్ని అనేటువంటి భావాన్ని వారు కలిగి ఉండి క్రిస్మస్ ఈ సెలబ్రేషన్ బాగా చేస్తూ ఉన్నారు. అయితే గమనించండి, ఈ రాత్రి మన ప్రశ్న ఏంటి? మర్చిపోయారా? ఏంటి మన ప్రశ్న? అది అయిపోయింది. క్రిస్మస్ మనకు ఏమి ఇచ్చింది? రైట్. క్రిస్మస్ మనకు ఏమి ఇచ్చింది? ఇప్పుడు మీరందరూ కూడా ఒకరినొకరు అడగండి, క్రిస్మస్ నీకేమి ఇచ్చింది అని అడగండి. అబ్బో, మీరేదో ఏదో టైం పాస్కి క్రిస్మస్ నీకేమి ఇచ్చింది అలా కాదు. ప్రశ్న అడగండి, క్రిస్మస్ నీకేమి ఇచ్చింది? ప్రశ్న ఎలా అడుగుతారు? ప్రశ్న అలాగే అడగాలి. రైట్. బహుశా ఇప్పుడు వారు మీకు సమాధానాన్ని చెప్పలేకపోవచ్చు, కానీ ఈ వాక్యము అయిపోయేసరికి మీరందరూ కూడా సమాధానాన్ని తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రశ్న యొక్క జవాబుని ఈ రాత్రి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు మనం ఒక లేఖన భాగాన్ని చదివాం, లూకాసు సువార్త 2వ అధ్యాయము. అక్కడ 9-10 వచనాలను మనం చూసాం. అక్కడ ఎలా గమనించినట్లయితే కొంతమంది గొర్రెల కాపరులు వారు రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారు. ఎక్కడ కాచుకుంటూ ఉన్నారు? రాజధాని నగరంలోనా? రాత్రి వేళ ఎక్కడ? ఊరి నడిబొడ్డులోనా? లేదు, వారు ఊరి చివర ఒక పొలములో వారి మందను కాచుకుంటూ ఉన్నారట. ఈ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆనాటి కాలంలో గొర్రెల కాపరులు ఏ విధంగా పరిగణించబడ్డారు, లేదా గొర్రెల కాపరులు ఏ విధంగా చూసేవారు అంటే అంత మంచి పేరు ఉండేది కాదు. ప్రజలందరూ కూడా గొర్రెల కాపరుల్ని ఏదో చిన్నవారిగా, తక్కువ వారిగా చూసేవారు. గొర్రెల కాపరులు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆనాటి కాలంలో ప్రజలు వారిని చూసి ముక్కు మూసుకునేవారు. బురద ప్రజలు, మురికి ప్రజలు అని పిలుస్తూ ఉండేవారు. అయితే గమనించండి, అటువంటి ప్రజల దగ్గరికి దేవుడు తన యొక్క దూతను పంపించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరూ కూడా ఇదిగో ఈ గొర్రెల కాపర్ని అసహించుకుంటూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ గొర్రెల కాపర్లకి ఊరిలో స్థలం ఇవ్వలేదు, మీరు ఊరిలో ఉండడానికి వీలేదు, మీరందరూ కూడా ఇదిగో ఏదో ఒక పొలంలో మూలకెళ్ళిపోయి బ్రతకండి అని ప్రజలు అన్నారు. అయితే ఈ గొర్రెల కాపర్లు భయముతో నిండిపోయి భయాన్ని కలిగి ఉండి, అయ్యో మా జీవనం మీకు ఇంతేనా, మా జీవితంలో ఇంకా సంతోషం ఉండదా, మా జీవితంలో ఈ భయంతో మేము ముందుకు వెళ్ళాల్సిందేనా, ఎవరొచ్చి మమ్మల్ని ఏమంటారు, లేదా ఇదిగో ఈ చీకటిలో ఈ ఊరి చివరనున్నాము, ఇన్ని గొర్రెలు మా దగ్గర ఉన్నవి, ఏదైనా క్రూరముఖం వచ్చి ఈ గొర్రెలు తినేసిందేమో, లేదా గొర్రెల్ని చంద్రకోళం చేసిందేమో అని భయాందోళనతో ఈ గొర్రెల కాపర్లు ఆ యొక్క పొలములో జీవిస్తూ ఉన్నారట. అయితే దేవుని దూత ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి ఏం చెప్తూ ఉంది? మొట్టమొదటిగా చెప్తున్న మాట భయపడకూడి అని అంటూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏమంటుంది? భయపడకూడి.
రైట్, చూడండి, ఈ యొక్క క్రిస్మస్ మన జీవితాలకు ఏమిచ్చిందా అంటే భయము నుండి స్వేచ్ఛనిచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మీరు అనుకోవచ్చు ఈ క్రిస్మస్ నాకేమిచ్చింది అని ఆలోచిస్తూ ఉన్నారా? మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే దేవుని దూత ఇదిగో ఈ గొర్రెల కాపురులకు కనపడి వారు భయాందోళనగా ఉన్నట్లయితే, వారు భయాందోళనతో ఉంటుంటే దేవుడి దూత వారితో చెప్తుంది, ఓ గొర్రెల కాపురులారా మీరు భయపడకుడి. అనగా ఈ క్రిస్మస్, క్రీస్తు జననము భయము నుండి స్వేచ్ఛను ఈ మానవ కోటికి ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఇంకా అనేక మంది ప్రజలు భయములోనే గడుపుతూ ఉన్నారు. కుటుంబంలో సమస్యల వల్ల భయము, కుటుంబంలో అప్పుల వలన భయము, కుటుంబంలో ఇదిగో కొంతమంది మారిన వారిని బట్టి భయాందోళన, ఇంకా భయములోనే ఉంటూ ఉన్నారు. రేపు పనికి వెళ్ళాలి, నా పరిస్థితి ఏంటి, మా వానర్ ఏమంటాడు, అయ్యో రేపు నేను చాలా కష్టపడాలి, ఆ పని సంగతి ఏంటి, ఇలా అందరూ కూడా భయపడుతూ వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అయితే దేవుని లేఖన భాగం ఏం తెలియజేస్తుంది తెలుసా? భయపడకుడే, క్రీస్తు నేడు రక్షకుడు మీ కొరకు ఎక్కడ పుట్టాడు? దావీదు పట్టణమందు పుట్టాడు. అంటే చూడండి, ఇదిగో మానవ కోటి కొరకు, మానవులందరి కొరకు కూడా రక్షకుడు హి హాస్ బోర్న్ ఆల్రెడీ. ఆయన ఇదిగో జన్మించి ఉన్నాడు. ఎవరి కొరకు అంటే మనందరి కొరకు. చూడండి, నేడు రక్షకుడు మీ కొరకు అంటే అది సింగులర్ కాదు, ఏకవచనం కాదు, బహువచనం, మీ అందరి కొరకు అని అక్కడ చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే గమనించండి, ఈ క్రిస్మస్ మనకి ఏమిచ్చింది అంటే మొట్టమొదటిగా భయము నుండి స్వేచ్ఛనిచ్చింది. క్రిస్మస్ మన జీవితాలకు స్వేచ్ఛనిచ్చింది. అది ఆన్సర్ ప్రశ్నకి. అయితే దేని నుండి స్వేచ్ఛనిచ్చిందా అంటే మొట్టమొదటిగా భయము నుండి స్వేచ్ఛని క్రిస్మస్ మనకి ఇచ్చింది. చూడండి, దేవుని దూత డైరెక్ట్ గా గొర్రెల కాపుల దగ్గరికి వచ్చి మొట్టమొదటి మాట ఇదే, భయపడకుడి. మీరు భయాందోళనతో ఉన్నారు, భయం కలిగిన జీవితాలతో జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఆ సత్యాన్ని గమనించి తన దూతను గొర్రెల కాపుల యొద్దకు పంపించాడట. అయితే ఈ గొర్రెల కాపులు భయాందోళనతో ఉంటే దేవుని దూత వారితో చెప్తుంది, భయపడకుడి, డు నాట్ బి అఫ్రైడ్, భయపడకుడి అని తెలియజేస్తుంది. ఈ రాత్రికాల సమయంలో ఇదిగో ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా సరే, లేదంటే మైక్ శబ్దం ద్వారా ఇదిగో నా మాటలు వింటున్న వారు ఎవరైనా సరే, మీ జీవితాల్లో ఒకవేళ భయాందోళన కలిగి ఉన్నట్లయితే, మీ జీవితాల్లో భయాందోళనతో ముందుకు వెళుతూ ఉన్నట్లయితే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? డు నాట్ బి అఫ్రైడ్, భయపడకుడి. ఎందుకంటే మీ రక్షకుడు జన్మించినాడు. ఆయన మీ పక్షముగా ఉండబోతున్నాడు. ఆయన మీ సమస్యలను మీ జీవితాల్లో నుండి తీసివేయబోతున్నాడు. ఆయన నీ అనారోగ్యాన్ని నీ నుండి దూరపరచబోతున్నాడు. ఆయన నీ అప్పు బాధల్ని తీర్చబోతున్నాడు. ఇంకెన్నాళ్ళు నువ్వు భయపడతావు? ఇదిగో క్రీస్తు నీ కొరకు జన్మించాడు, క్రీస్తు నీ కుటుంబం కొరకు జన్మించాడు, క్రీస్తు ఇదిగో నీ జీవితంలో నీవు సంతోషంగా ఉండాలి, నీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన జన్మించాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం ఈ సత్యాన్ని గమనించాలి. క్రీస్తు జననం, క్రిస్మస్ మన జీవితంలో స్వేచ్ఛనిచ్చింది. దేనిలో నుండి స్వేచ్ఛ అంటే మొట్టమొదటిగా భయము నుండి స్వేచ్ఛనిచ్చింది. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా భయపడే వాళ్ళు ఎవరు ఉంటే దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా అక్కడక్కడ ఉన్నారు. అందుకే దేవుని దూత ఇప్పుడు తెలియజేస్తుంది, ఇంకా మీరు భయపడవద్దు. క్రిస్మస్, క్రీస్తు మీ కొరకు జన్మించాడు. మీ జీవితంలో భయం ఉండే అవసరం లేదు. ఆయన మీ గురించిన జాగ్రత్త తీసుకొనుడు అని ఇదిగో లేఖన భాగంలో తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డారా, మనము కూడా ఒక సత్యాన్ని గమనించాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. చూడండి, దావీదు జీవితంలో మనం కనుక గమనించినట్లయితే ఆయన దేవుని భయాన్ని మాత్రమే కలిగి ఉన్నాడు. వేరే ఏ ఇతర భయాన్ని కలిగి లేడు. ప్రాణ భయాన్ని, ఆస్తి భయాన్ని, ఇంకే భయం లేదు. కేవలము దేవుని భయం ఒక్కటే ఆయన జీవితంలో ఉంది. ఒక రోజున దావీదు గారు యుద్ధ రంగానికి వెళ్ళాడు. తన అన్నల యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి. అనుకోకుండా అక్కడ ఒక సంఘటన జరిగింది. ఈ యొక్క స్టోరీ మీ అందరికి కూడా తెలుసు. అక్కడ గొల్యాతుని చూడడం జరిగింది. అయితే దావీదు ఏం చేశాడు? అందరూ కూడా ఎవరు కూడా గొల్యాతు మీద యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు, భయపడిపోతూ ఉన్నారు. భయాన్ని వారి జీవితంలో కలిగి ఉన్నారు. అయ్యో, ఇదిగో ఇంత పెద్ద వ్యక్తి మీద మేమేలాగా యుద్ధం చేయగలము?
అని అందరూ ఆ భయాందోళనతో ఉంటే దావీదు మట్టికి కేవలం దేవుని భయాన్ని కలిగి ఉన్నాడు, ప్రాణ భయాన్ని కలిగి లేడు. అయితే దావీదు ఏమన్నాడు తెలుసా? ఇదిగో యెహోవా నా తోడున్నాడు కనుక ఈ గొల్యాతు మీద నేను యుద్ధాన్ని చేస్తాను. దేవుడు ఇదిగో నా పక్షమునున్నాడు, నేను యుద్ధాన్ని చేస్తానని చెప్పి ఆ గొల్యాతు మీదకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే చివరికి ఏం జరిగిందో తెలుసా? దావీదు జీవితంలో భయం లేదు. కారణం ఏంటంటే దేవుని భయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఇది తన శత్రువుని ఓడించగల శక్తిని దేవుడు దావీదుకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో గనుక ఇదిగో భయాన్ని గనక కలిగి ఉన్నట్లయితే శత్రువు ఆ భయాన్ని ఒక ఆయుధముగా వాడుకొని వాడు మనల్ని ఇంకా అణగదొక్కడానికి లేదా ఇంకా భయాందోళన పడవేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆ భయాన్ని కనుక నువ్వు తీసివేసి దేవుని భయాన్ని కలిగి ఉండి మనం ముందుకు వెళ్ళినట్లయితే మన జీవితంలో కూడా విజయాన్ని పొందుకుంటూ ఉంటాం. అయితే గమనించండి, క్రిస్మస్ మనకేమిచ్చింది? క్రీస్తు జననం మనకేమిచ్చింది అంటే స్వేచ్ఛనిచ్చిందని మనం చూస్తున్నాం. దేని నుండి స్వేచ్ఛ అని కనుక మనం గమనించినట్లయితే భయము నుండి స్వేచ్ఛనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూద్దాం. చూడండి, మనం దేని నుండి స్వేచ్ఛను పొందుకున్నాం. రెండో పాయింట్ కూడా చెప్తాను. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనం గమనించాలి. చూడండి, ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ గొర్రెల కాపర్లు ఎవరు ఆదుకోని స్థితిలో ఎక్కడో ఊరిలో మూల జీవిస్తూ ఉన్నారు. ఊర్లోకి ఎవరు రానిట్లేదు, వీరు పొలంలోనే ఉన్నారు. ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లు ఆలోచిస్తూ ఉన్నారు ఏమని? అయ్యో మా బ్రతికేంటి ఇలా అయిపోయింది, అయ్యో మా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, మమ్మల్ని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకవేళ ఊరిలోకి వెళ్దామంటే వారు మమ్మల్ని ఊర్లోకి రానిట్లేదు. ఒకవేళ ఊరిలో నడుద్దామంటే ప్రజలు మమ్మల్ని చూసి ముక్కు మూసుకుంటున్నారు, మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారు మమ్మల్ని చూసి అని చెప్పి వారు ఎంతో చింతతో నిండిపోయారు. వారి జీవితం ఎలా ఉందంటే ఇక వారి జీవితంలో ఎటువంటి నిరీక్షణ లేదు. నిరీక్షణ లేనటువంటి జీవితాన్ని ఈ గొర్రెల కాపర్లు జీవిస్తూ ఉన్నారు. ఎంతో ఆందోళనతో ఎంతో వేదనతో జీవిస్తూ ఉన్నారు. కానీ అంత ఆందోళనలో కూడా అటువంటి స్థితిలో కూడా వారికి ఉన్నటువంటి ఇదిగో ఆ ఉద్యోగం లేదంటే వారికి ఉన్నటువంటి ఆ పనిని వారు విడవలేదట. వారు దేనికైతే నియమించబడ్డారు, ఏ పని అయితే చేస్తూ ఉన్నారో ఆ పనిని చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ వారికి ఉన్న ఆందోళన బట్టి వారికి ఉన్నటువంటి ఇదిగో నిరీక్షణ లేని స్థితిని బట్టి వారు ఆ పని వదల. ఏంటంటే ఆ పని అంటే గొర్రెల్ని మేపడం. వారు అదే విధంగా ముందుకు వెళుతూ ఉన్నారు. కానీ వారి జీవితంలో ఉన్న బాధలు ఏంటి అంటే వారు అనుకుంటున్నారు ఇక మా జీవితంలో మేము ఒక పెళ్లికి వెళ్ళలేదు, ఇక మా జీవితంలో మేము ఒక పండగ చేసుకోలేము, మా జీవితంలో ఇదిగో అందరితో కలిసి మేము జీవించలేము అన్నటువంటి ఆందోళన, అటువంటి నిరీక్షణ లేని స్థితిని వారు అనుభవిస్తూ ఉన్నారు. అటువంటి నిరీక్షణ లేని స్థితిని వారు కలిగి ఉన్నారు. అయితే చూడండి, ఇప్పుడు దేవుని దూత వారి దగ్గరికి వచ్చి ఏమంటుంది తెలుసా? ఓ నిరీక్షణ లేనటువంటి గొర్రెల కాపర్లారా భయపడకండి, కారణం నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, నిరీక్షణ లేని వారి జీవితాలు, ఆశ లేనటువంటి వారి జీవితాలు ఇప్పుడు దేవుడు ఒక నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. దేవుని దూత మాట ద్వారా ఏమని? ఆ మాట ఏంటి? నీ కొరకు అనగా మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు వారి జీవితాల్లో ఒక నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు, ఒక ఆశనిస్తూ ఉన్నాడు. మీరు అనుకుంటూ ఉన్నారా మీ జీవితంలో ఎవరు లేరని? మీరు అనుకుంటూ ఉన్నారా అయ్యో నా బ్రతికేంటి ఇలా ఉంది, అయ్యో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే అని ఆలోచిస్తూ ఉన్నారా? భయపడకండి, రక్షకుడు మీ కొరకే పుట్టినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో పాయింట్ ఏంటి అని మనం చూసినట్లయితే నిరీక్షణ లేని స్థితి నుండి దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా చూసాం, భయం నుండి దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చాడట. రెండవదిగా మనం చూసినట్లయితే నిరీక్షణ లేని స్థితి నుండి దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చాడు. ఈ రాత్రి ఇదిగో ఈ యొక్క ప్రాంగణంలో కానీ లేదంటే మైక్ శబ్దం ద్వారా కానీ ఎవరైనా వింటున్న వారు మీ జీవితంలో ఎవరి జీవితంలో అయినా నిరీక్షణ లేదా? మీరు ఆశల్ని కోల్పోయి అడుగంటుపోయి జీవిస్తూ ఉన్నారా? భయపడకండి, దేవుడు మీ కొరకే పుట్టినాడు. ఆయన నీ జీవితంలో నూతన ఆశలు చిగురింపు చేయవాడు, ఆయన నీ జీవితంలో నిరీక్షణను పుట్టించేవాడు. కనుక ఆయన మీ కొరకు జన్మించి ఉన్నాడు, ఆయన మీ కొరకు ఈ లోకానికి వచ్చినాడు. మీరు ఇంకా దిగులుతో బాధతో చింత
చింతతో కూర్చోవలసిన పని లేదు. మీరు ఇంకా బాధల్లో ఉండి ఇదిగో ఆలోచించాల్సిన పని లేదు. కారణం ఏంటంటే ఆయన నీ జీవితంలో ఒక నిరీక్షణ ఇవ్వడానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా గమనించండి. క్రిస్మస్ మన జీవితంలో స్వేచ్ఛనిచ్చింది. దేని నుండి స్వేచ్ఛ అంటే మొట్టమొదటిగా భయము నుండి మనం స్వేచ్ఛను పొందుకున్నాం. రెండవదిగా నిరీక్షణ లేని స్థితి నుండి మనకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఈ రాత్రి మీ జీవితంలో ఎవరి జీవితంలో అయినా నిరీక్షణ లేదా? మీరు కన్నీళ్లతో వేదనతో కుమిలిపోతూ ఉన్నారా? భయపడకండి. దేవుని దూత తెలియజేస్తూ ఉంది, భయపడకండి. Do not be afraid, for the Lord is born for you. నీ కొరకు రక్షకుడు జన్మించి ఉన్నాడు. కనుక నీ జీవితంలో నిరీక్షణ లేకుండా జీవిస్తూ ఉన్నట్టయితే ఈ రాత్రి దేవుడు నీకు ఒక నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో ఆశను చిగురిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం గ్రహించి ఈ రక్షకుడిని మన జీవితంలోకి ఆహ్వానించే వారి వలె ఉండాలి. ఇదిగో మనం కనుక గమనించినట్లయితే ఈ లూకా సువార్తలోనే మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఏం జరిగింది అంటే సత్రపు యజమాని ఒక మాట చెప్పాడట. ఏం చెప్పాడు? సత్రములో వారికి స్థలము లేనందున అనే మాట రాయబడింది బైబిల్ గ్రంథం. అంటే సత్రపు యజమాని ఏం చెప్పాడు అంటే, ఇదిగో యేసేపు, మరియా, ఇదిగో పుట్టబోతున్న యేసయ్య, నీకు మా కుటుంబంలో, నా జీవితంలో లేదా నా సత్రములో స్థలము లేదు అని చెప్పాడట. సత్రపు యజమాని చెప్పాడు. ఈరోజు యేసు నీ కుటుంబానికి నీవు యజమానురాలు వలె ఉండవు, మీ కుటుంబానికి నీవు యజమానుడు వలె ఉంటూ ఉన్నావు. ఈరోజు నీ సమాధానం ఏంటి? ఈరోజు యేసు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో నాకు స్థలం ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాడు. నువ్వు ఎటువంటి సమాధానం ఇచ్చేవాడిగా ఉన్నావు? నా జీవితంలో స్థలం లేదు, నా కుటుంబంలో స్థలం లేదు అని చెప్పేవాడిగా ఉన్నావా? లేదా యేసయ్యా నీవు నా జీవితంలోకి రా అని ఆ యేసు ప్రభువారిని స్వీకరించేవాడి వలె, స్వీకరించే దాని వలె ఉన్నావా అనే సత్యాన్ని నువ్వు గమనించాలి. చాలా మంది ప్రజలు వారి జీవితంలో అనేకమైన వాటికి స్థానాన్ని ఇస్తూ ఉన్నారు, కానీ యేసుని తృణీకరిస్తూ ఉన్నారు. ఈ రాత్రి మనం ఈ సత్యాన్ని గమనించి, ఇదిగో నీ జీవితంలో భయం నుండి నీకు స్వేచ్ఛ కావాలంటే, నిరీక్షణ లేని స్థితి నుండి నీకు స్వేచ్ఛ కావాలంటే నజరేయుడైన యేసుని నీవు స్వీకరించాలి. నజరేయుడైన యేసుకి నీ జీవితంలో స్థానాన్ని ఇచ్చినట్లయితే ఈ దినాన దేవుడు నిన్ను మరలా ఇదిగో నీ పడిపోయిన స్థితి నుండి లేపబోతూ ఉన్నాడు. దేవుడు నీ నిరీక్షణ లేని స్థితి నుండి ఆయన నీకు నిరీక్షణ ఇవ్వబోతూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డారా, ఈ సత్యాన్ని మనం గమనించే వారి వలె ఉండాలి. అయ్యో నేను ప్రార్థనకి వెళ్తున్నానండి ప్రతి వారం, అయినా సరే నాకు బాధలు తప్పట్లా. కారణం నీవు కొన్ని సమయాల్లో దేవుణ్ణి స్వీకరించడానికి బదులుగా దేవుణ్ణి తృణీకరిస్తూ ఉన్నావు. ఏ విధంగా అంటే నీ మాటల ద్వారా, మన మాటల ద్వారా కొన్నిసార్లు, లేదా మన యొక్క కార్యాల ద్వారా కొన్నిసార్లు మనం దేవుణ్ణి పలు ప్రాంతాల్లో పలు సమయాల్లో ఆయన్ని తృణీకరించే వారి వల్లే ఉన్నాం. కానీ మనం ఏమనుకున్నామంటే, అయ్యో దేవుడిని నేను ఎప్పుడో స్వీకరించాను, దేవుడు నా జీవితంలో ఎప్పటి నుంచో ఉన్నాడు అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ కొన్ని సమయాల్లో మనము ఆయన్ని తృణీకరించే వారి వల్లే ఉంటూ ఉన్నాం. ఆ సత్యాన్ని మనం గమనించి ఆయన్ని తృణీకరించే వారి వల్ల కాకుండా ఆయన్ని స్వీకరించే వారి వల్లే ఆయన మన జీవితంలో ఉంచుకొని ముందుకు వెళ్ళాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. చూడండి, జ్ఞానుల గురించి మీకు తెలుసు. జ్ఞానులు యేసు ప్రభువారిని వెతుక్కుంటూ కూడా యేసు ప్రభువారిని కనుగొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, జ్ఞానులు యేసు ప్రభువారి దగ్గరికి రావడానికి ఎన్ని రోజులు పట్టిందో మీకు తెలుసా? 3 నెలలు పట్టింది. జ్ఞానులు వారి ప్రయాణాన్ని కొనసాగించి యేసు ప్రభు దగ్గర రావడానికి, చూడండి, 1000 కిలోమీటర్లు ప్రయాణించడానికి 3 నెలలు పట్టింది. 3 నెలలు కూడా కష్టపడి, అంటే వారు దేవుణ్ణి వెతుకుతూ వస్తూ ఉన్నారు. అంటే వారు దేవుణ్ణి కనుగొనాలి, ఆ దేవుణ్ణి మేము ఆరాధించాలి అన్న ఆసక్తి వారిలో ఉన్నందు మూలన వారు ఇదిగో రాజుగారి దగ్గరికి వెళ్ళారు. నక్షత్రం కనపడింది. అయితే ఆ తర్వాత మరలా ఆ నక్షత్రం మాయమైంది. వారు రాజుగారి దగ్గరికి వెళ్ళారు, రాజు తెలియదు అన్నాడు. తర్వాత మరలా బయటకు వచ్చారు, ఇంకా ఏదో ప్రయత్నించారు, అక్కడ లేదు. మరలా నక్షత్రం కనపడిన తర్వాత వారు ఏం చేశారంటే యేసుని కనుగొన్నట్లుగా మనం చూస్తున్నాం. వారి జీవితంలో శ్రమ అనేది వచ్చింది. అంటే వారి జీవితంలో నిరీక్షణ లేదు, ఇక యేసు నాకు దొరుకుతాడు, యేసుని మేము కనుగొంటాము అని వారు అనుకోవట్లేదు. కానీ దేవుడు వారి జీవితంలో కూడా నిరీక్షణ ఇచ్చాడు. ఎలాగా అంటే నక్షత్రం